పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దె వెంకట్రావు మాట్లాడుతూ పెదవేగిలోని ప్రభుత్వ రంగ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతులకు, కార్మికులకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు. పామ్ ఆయిల్ గెలలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తూ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం పాతకాలపు యంత్రాలతో తక్కువ సామర్థ్యంతో నడుస్తోందన్నారు. ప్రస్తుత యంత్రాలు పాతపడిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు కార్మికుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతోందని అన్నారు. ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తే పని భారం తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని, దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన వేతనాలు లభించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇదే స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ రైతులకు వెన్నుముక లాంటిదని అన్నారు. ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీ ఉండడం వల్లే ప్రైవేటు కంపెనీలు సైతం రైతులకు మద్దతు ధర ఇస్తున్నాయని, ఆధునీకరణతో క్రషింగ్ సామర్థ్యం పెరిగితే గెలలు త్వరగా ప్రాసెస్ అవుతాయని తెలిపారు. నాణ్యత పెరిగి ఆయిల్ రికవరీ శాతం మెరుగుపడితే రైతులకు క్వింటాకు అదనంగా 300 నుంచి 500 రూపాయల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ధర్నా అనంతరం మేనేజింగ్ డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీలో ఉన్న స్థలంలో ఆధునీకరణ టెక్నాలజీతో నూతనంగా ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. నేపథ్యం 1992లో ఈ ఫ్యాక్టరీ నిర్మించి ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు లక్షల హెక్టార్ల పామాయిల్ తోటలు విస్తరణ జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితి. రైతాంగానికి వెన్నెముక్కగా, రైతాంగానికి పండించే పంటకు ధర నిర్ణయించే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థ. రమారమిగా 170-200 మంది పనిచేస్తున్నటువంటి ఉద్యోగ, కార్మిక, హమాలీలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఎప్పటికప్పుడు రైతుల యొక్క ధరలు పెంచే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఈ యొక్క స్థలంలో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని కోరుచున్నాం. ఇది రైతులకి వెన్నెముక్క, రైతులకి ఆదర్శంగా ఉండేటటువంటి సంస్థ. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి, హమాలీ వర్గానికి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఒక ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీ స్థలంలో నూతనంగా నిర్మించాలి. నిర్మించడం కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ప్రైవేటు రంగానికి, ప్రైవేటు సంస్థలకి పర్మిషన్ ఇచ్చేటటువంటి ప్రభుత్వ సంస్థలకి పర్మిషన్ ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఏంటాయా అని ప్రశ్నిస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక పర్మిషన్ ఇచ్చారు ఫ్యాక్టరీకి. ఇది మీ సంస్థ, ఇది పబ్లిక్ సెక్టారు, ఇది కోఆపరేటివ్ సెక్టారు, ప్రభుత్వ రంగ సంస్థ. ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ కను సైకిల్లో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీకి తక్షణం పర్మిషన్ ఇచ్చే విధంగా గౌరవనీయులైన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు కూడా కృషి చేయవలసిందిగా కార్మిక సంఘాల ప్రతినిధులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.